బ్రేకింగ్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్తో పాటు పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదలు పోటెత్తడంతో జనజీవనం ఎక్కడికక్కడ స్తంభించిపోయింది. దేవభూమి ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర వాయిదా పడింది. దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కుండపోత వర్షం కురుస్తోంది. తెల్లవారుజామున 6 గంటల నుంచి మొదలైన వాన ఏకదాటిగా కురుస్తూనే ఉంది. వర్షపు నీరు ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు విరిగిపడ్డాయి. లోకల్ ట్రైన్స్ ను నిలిపివేశారు అధికారులు. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేశారు. ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేయాల్సిన పరిస్థితి నెలకొంది. విద్యా సంస్థలకు సెలవుదినంగా ప్రకటించారు. ఇక ఠానేలోని రిసార్ట్లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ టీం రక్షించింది. వర్షాలకు బీహార్లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోసి, మహానంద, గండక్, కామ్లా, భాలన్ నది పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించారు. బాగమతి నది ఉప్పొంగడంతో ముజఫర్నగర్, అరూయి, సుప్పి ప్రాంతాలు పూర్తిగా నీట మునిగాయి. దేశవ్యాప్తంగా వర్షాలు దంచికొడుతున్నాయి. అస్సాం, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, పంజాబ్, బీహార్తో పాటు పలు రాష్ట్రాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు లోతట్టు ప్రాంతాలు పూర్తిగా జలమయమయ్యాయి. వరదలు పోటెత్తడంతో జనజీవనం స్తంభించిపోయింది. దేవభూమి ఉత్తరాఖండ్లో చార్ధామ్ యాత్ర తాత్కాలికంగా వాయిదా వేశారు అధికారులు. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో కుండపోత వాన కురుస్తోంది. తెల్లవారుజామున 6 గంటల నుంచి మొదలైన వాన ఏకదాటిగా కురుస్తూనే ఉంది. వర్షపు నీరు ముంబై మహానగరాన్ని ముంచెత్తింది. ఎక్కడికక్కడ నీళ్లు నిలిచిపోయాయి. రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. పలు ప్రాంతాల్లో వాహనాలు నీట మునిగాయి. పట్టాలపైకి నీరు చేరడంతో పాటు చెట్లు విరిగిపడ్డాయి. దీంతో లోకల్ ట్రైన్స్ ను నిలిపివేశారు అధికారులు. పలు రైళ్లను తాత్కాలికంగా రద్దు చేసినట్లుగా సమాచారం. ఇక ఆర్టీసీ బస్సులను కూడా నిలిపివేశారు. విద్యా సంస్థలకు సెలవుదినంగా ప్రకటించారు. ఠానేలోని రిసార్ట్లో చిక్కుకుపోయిన 49 మందిని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు కాపాడాయి. ఇదిలా ఉంటే బీహార్లోని నదులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. కోసి, మహానంద, గండక్, కామ్లాబాలన్ నది పరివాహక ప్రాంతాల్లోని ఇళ్లను ఇప్పటికే అధికారులు ఖాళీ చేయించి సురక్షిత ప్రాంతాలకు తరలించారు. బాగమతి నది ఉప్పొంగడంతో ముజఫర్నగర్, అరూయి, సుప్పి ప్రాంతాలు నీట మునిగాయి.